ఈరోజు వార్డ్ ఆఫీస్ ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా తమ్ముడు రమేష్ బాగా కష్టపడతా ఉన్నాడు. ప్రతి గణేష్ పండుగ కానీ అదేవిధంగా అమ్మవారి విగ్రహం పెట్టడానికైనా అది ఏ పండగ అయినా హిందువులదైనా ముస్లింలదైనా ముందుండి పనిచేసి ప్రజల కష్ట సుఖాల్లో అందుబాటులో ఉంటాడు మా కంతుల రమేష్. నేనే ఒక 10 ఏళ్లకెళ్ళి ప్రతి సంవత్సరం ఎప్పుడు అమ్మవారి విగ్రహం పెట్టినా ఎప్పుడు గణేష్ విగ్రహం పెట్టినా నన్ను దోలుకొస్తుంటాడు. బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తూ ఉంటాడు. రంజాన్ పండుగ వస్తే కూడా మైనార్టీ సోదరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. ఇట్లా మనం చక్కటి పనులు చేస్తూ ప్రజల మన్నల్ని పొందుతూ ఒక మంచి నాయకుడిగా మంచి కార్యకర్తగా కంతుల రమేష్ పనిచేయడం చాలా సంతోషం. ఇవాళ మా అక్క చెల్లెళ్ళు అందరు కూడా ఇక్కడ ఉన్నారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఒకప్పుడు సిద్దిపేట అంటే మంచినీళ్ళకి ఎంతో బాధపడేది. నీళ్ళు నల్ల కోసం వారం రోజులకు ఒకసారి నల్ల వచ్చేది, 5 రోజులకు ఒకసారి నల్ల వచ్చేది. ఆనాడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టినాం. ఇప్పుడు సిద్దిపేటకు మంచినీళ్ళు ఏడికేళ్ళు వస్తున్నాయి, మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేటకు నీళ్ళు వస్తున్నాయి. కాళేశ్వరం నీళ్లు తాగుతుంది ఇవాళ మన సిద్దిపేట. ప్రతిరోజు కాళేశ్వరం నీళ్ళే తాగుతుంది. మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టు ఇవాళ హైదరాబాద్కు మంచినీళ్ళు ఇస్తుంది, మన సిద్దిపేటకు కూడా మంచినీళ్ళు ఇస్తుంది. ఇలా హైదరాబాద్కు మంచినీళ్ళు ఇవ్వడానికి 8,000 కోట్ల రూపాయలతోని ప్రభుత్వం లైన్లు వేస్తూ ఉంది. మన సిద్దిపేట ప్రజలైతే కొన్ని సంవత్సరాల నుంచి మల్లన్న సాగర్ నీళ్లు తాగుతా ఉన్నాం. ఎప్పుడైతే కాళేశ్వరం నీళ్లు సిద్దిపేటకు వచ్చినాయో రోజు నల్లా వస్తుంది, మంచినీళ్ళకి బాధ లేదు. ఒకప్పుడు సిద్దిపేటలో మంచినీళ్ళు అంటే సైకిల్కు అటొక బకెట్ ఇటొక బకెట్, బిందెలు పట్టుకొని మోసుడు, ట్యాంకర్లు వెనుక పోయి నీళ్లు పట్టుకునుడు, పెద్ద గోసు ఉంటుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మన కాళేశ్వరం నీళ్లతో సిద్దిపేటకు మంచినీళ్ళు తెచ్చుకొని ఏ మారుమూల ప్రాంతంలో కూడా సిద్దిపేటలో ఇంటింటికి మంచినీళ్ళు తాగిపించుకుంటా ఉన్నాం. కావాల్సిన ట్యాంకులు కట్టినాం, పైప్ లైన్లు వేసినాం, ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. సిద్దిపేట అంటేనే సందులు పందులు, యాదుకుందా? అయితే సందులు లేకంటే పందులు. ఇవాళ సందులు మందులు రెండు మాయం చేసినాం, పందులు లేకుండా చేసుకున్నాం. సందుల్లో అటొక్క మోరి ఇటొక్క మోరి ఉన్న బుడ్డారు సందికి. ఇప్పుడు ఆ మోరీలన్నీ తీసేసి మంచిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. మోరీలలో ఏమైనా చెత్త ఉన్నదా? ఇప్పుడు మోరీలన్నీ ఎండుకపోయినాయి. ఒకప్పుడు ఏముంటుండే, ఆ మోరీలలో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త తీసి వేసిపోదురు, అటింత ఇటింత. ఆ కుప్పలు 10 రోజులు ఎండదాకా లావట్టారు. ఆటి చుట్టూ విని పందులు, ఆ చెత్త కుప్పలు, చెత్త కుండీలు లేవు, చెత్త కుప్పలు లేవు, పందులు లేవు, మోరీల వాసన లేకుండా చేసినాం. అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో లేనటువంటి పని వాళ్ళ సిద్దిపేటలో చేసి పెట్టినాం. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అయిన తర్వాత మోరీలలో మురికి వాసన లేదు, చెత్త చెదారం లేకుండా మీ ఇంటి ముందు పరిశుభ్రంగా ఉండే విధంగా చేసినాం. రూపాయికి 90 పైసలు 95 పైసలు రోడ్లన్నీ సీసీ రోడ్లు వేసినాం. ఇంకేమైనా ఉంటే 5-10 పైసలు ఉండొచ్చు, అవి కూడా చేసుకుందాం. మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు బాధలు పోయినాయి, చక్కటి రోడ్లు వేసుకున్నాం. ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు సిద్దిపేటలో చేసుకున్నాం. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కావాలనే కల ఉండే, ఎవ్వరు చేయలే. కానీ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆశీస్సులతో మన సిద్దిపేటను జిల్లా కూడా చేసుకున్నాం. సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం. మెడికల్ కాలేజ్ ఎట్లా వచ్చింది సిద్దిపేటకు? ఇలా బ్రహ్మాండంగా మన పిల్లలు డాక్టర్ చదువుకోవాలంటే సిద్దిపేటలోనే మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, అదేవిధంగా బీ ఫార్మసీ కాలేజ్, అదేవిధంగా బీఫెడ్ కాలేజ్, అట్లా అన్నీ తెచ్చుకున్నాం. అంటే సిద్దిపేటలో కొన్ని ఏళ్ళకెళ్ళి అనుకుందరు రైలు చూస్తామా, రైలు అట టీవీలో చూసుడు, సినిమాలో చూసినాం రైలు, కానీ ఇలా రైలు సిద్దిపేటకు తెచ్చినాం. ఇలా సిద్దిపేటకు రైలు వచ్చింది, సిద్దిపేటకు జిల్లా వచ్చింది, సిద్దిపేటకు గోదావరి జలాలు వచ్చినాయి. ఇట్లా ఒక్కటొక్కటి చేసుకుంటా వచ్చినాం. సిద్దిపేట చుట్టూ 2 రింగ్ రోడ్లు చేసుకున్నాం. సిద్దిపేటను ఒక పరిశుభ్రమైన పేటగా మనం మార్చుకున్నాం. అట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ అన్ని దేవాలయాలను కూడా చక్కగా గుళ్ళు కూడా అభివృద్ధి చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంత బాగా చేసుకున్నాం. దాని వెనుక అన్నదాన సత్రం కట్టాలంటే అద్భుతంగా దానికి ఎన్నో నిధులు ఇచ్చి అటు ధ్యాన మందిరము ఇటు అన్నదాన సత్రాన్ని కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అట్లే మన ముస్లిం మైనార్టీ సోదరుల కోసం కూడా మంచి మైనార్టీ గురుకుల పాఠశాలలు తెచ్చి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కూడా మన ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆనాడు 200 ఉన్న పెన్షన్ ను కేసీఆర్ 2000 చేస్తా అంటే చేయలేదా?
బీడీలు చేసే చెల్లెళ్ళకి కానీ, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కటే నెలకు 2000 రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, మేము గెలిస్తే 4000 చేస్తాము అన్నారు. వచ్చినాయా 4000? ఎవరికన్నా ఏం చెప్పినప్పుడు ఒక్కటే మేము రాగానే అవ్వా ఇది డిసెంబర్ నెల దాటితే మా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీకు 4000 పడతాయి, నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు రేవంత్ రెడ్డి. నీ మన్మడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, నీకు 4000 పింఛన్ వస్తుంది, ఇంత పెట్రోల్కు పైసలు ఇవ్వమని నీ మన్మడు నీ కాళ్ళు ఒత్తాడు అన్నాడు. మన్మడు కాళ్ళు ఒత్తింది లేదు, 4000 పడ్డది లేదు. 2 ఏళ్ళు 7 నెలలు అయిపోయింది, సగం కంటే ఎక్కువ గడిచింది. కానీ ఇవాళకైతే అవ్వా తాతలకు 4000 పెన్షన్ రాలే, మా బీడీలు చేసే చెల్లెళ్ళకు రాలే. దాదాపు 31 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. నిజంగా 4000 పడితే నీకు ఎంత లాభం అవుతుండే? 31 ఇంటూ 2000 62,000 రూపాయలు ప్రతి బీడీలు చేసే చెల్లెకు, ప్రతి అవ్వకు తాతకు రేవంత్ రెడ్డి బాకీ పడ్డా లేదా? నిజంగా లేక ఆనాడు కేసీఆర్ దోసవులు దోహదారు చేస్తా అంటే గెలిచినాక నెలకే చేసిండు మన కేసీఆర్. నువ్వు గెలిచి 31 నెలలు అయింది, ఇదివరకు మాత్రం 4000 పింఛన్ మాత్రమే ఎవరికి పడలే, మోసం చేసిండు. అక్కజల్లెళ్ళకి ఏమన్నారు, మీకు మహాలక్ష్మి జీతం పడ్డట్టు 1వ తారీఖు మనిషికి 2500 బ్యాంకులు వేస్తామన్నారు. వచ్చినాయి ఎవరికన్నా? అది బంద్ అయిపోయింది. దవాఖానలో మీ బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటికాడ దించిపోయినాం. ఇప్పుడు ఉన్నది ఆ స్కీమ్. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, దవాఖానలో ఆగమైపోయింది. అంటే అన్ని ఒక్కొక్కటి. ఇప్పుడు ఆనాడు కళ్యాణ లక్ష్మి ఓట్ల కోసం చెప్పకుండా ఆడవిళ్ళ పెళ్లి పెడితే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చింది. వీళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు, కేసీఆర్ 1 లక్ష ఇచ్చిండు, మేము గెలితే తులం బంగారం కలుపుతాము అన్నారు. ఎన్ని తులాలు వచ్చినాయి? వచ్చినాయా? తులం రాలే, కానీ ధర మాత్రం బాగా పెరిగింది. ఇవాళ అన్ని అబద్ధాలే. తులం బంగారం మోసం, మహాలక్ష్మి మోసం, 4000 పింఛన్ మోసం. నేను పావుల పని చేసిందా సిద్దిపేటలో? చేసిందేం లేదు. నేను మన పిల్లలు చదువుకోవాలని వెటర్నరీ కాలేజ్ తెచ్చిన సిద్దిపేటకు, దాన్ని కొడంగల్కి ఎత్తుకపోయిండు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా. నువ్వు కొత్తది పెట్టుకో, నా సిద్దిపేట ఎందుకు ఎత్తుకపోయినావు? నా సిద్దిపేట పిల్లల చదువులను నోటికాడ బుక్కను ఎందుకు ఎత్తగొట్టినావు? నా పిల్లలు చదువుకోవాలని కేసీఆర్ ఆశీస్సులతో నేను అన్ని డాక్టర్ చదువులు తెచ్చిన. అంటే మనుషుల డాక్టర్, పంటల డాక్టర్, పశువుల డాక్టర్, 3 రకాల చదువులు సిద్దిపేటకు తెచ్చిన. మనుషుల డాక్టర్ నడుస్తున్నది, పంటల డాక్టర్ నడుస్తున్నది, పశువుల డాక్టర్ కోర్సు కూడా తెస్తే సగం పెట్టినాక దానికి గద్దోలు ఎత్తుకపోయిండు రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా సిద్దిపేటకు వస్తారట. నా వెటర్నరీ కాలేజ్ ఎత్తుకపోయి, నా పిల్లల నోటికాడ బుక్కను ఎత్తుకపోయి, ఇంకా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు సిద్దిపేటలో తిరుగుతున్నారో నాకైతే అర్థమవుతుంది. మీరంతా కొమటి చెరువు పోతారు బతుకమ్మ పండుగకు. ఎంత మంచిగా చేసినాం మనం. ఒకప్పుడు కొమటి చెరువు అంటే ఇడుపు కాయిదాలకు పంచాయతీకి ఉండేది. ఎవడన్నా బాగా మంది ఆయన కన్నా పోతుండే, లేకపోతే ఇడుపు కాయిదాల కన్నా పోదు. ఇప్పుడు ఎట్లున్నది? సాయంత్రం అయితే మన్మడు పోదాంపా అమ్మమ్మ అంటుండు, నాయనమ్మ అంటుండు. కానీ ఆడ కూడా నేను శిల్పారామం కట్టించిన, ఒకటి చేసుకుంటూ వచ్చిన. నెక్లెస్ రోడ్ అయింది, మంచి బోట్లు పెట్టినా, లైట్లు పెట్టినా, ఒకటి అన్ని పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు పెట్టినా, శిల్పారామం కట్టించిన. ఆ శిల్పారామం ఇవాళ ఎట్లున్నది చూడండి, ఎక్కిరిస్తుంది అది కాంగ్రెస్ వాళ్ళని. నేను ఆటన పని అయిపోయింది, కాంగ్రెస్ వచ్చింది, ఆయనతో పని ఆపేసి ఈ పాటికి నాకేముంటది? నా సిద్దిపేట వాళ్ళు హైదరాబాద్ పోవద్దు, హైదరాబాద్ ఉన్నాయని నా సిద్దిపేటకు రావాలని నాకు కోరిక. శిల్పారామం హైదరాబాద్ ఉండదా? అది మీకు కోసం నేను తెచ్చిన, దాన్ని సగం లాభ పెట్టి కూర్చున్నారు. అది శిల్పారామం ఆపిండు. రంగనాయక్ సాగర్ పోయిందా? ఎవరన్నా చూసిందా? ఆ రంగనాయక్ సాగర్ దగ్గర అద్భుతంగా టూరిస్ట్ ప్లేస్ చేద్దామని డెస్టినేషన్ సెంటర్ కట్టిస్తే దాన్ని సగం లాగబట్టింది. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిని, సిద్దిపేటలో ఉండే మంచిని వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారు. కళ్ళల్లో పెట్టుకొని ఇలా మన మీద అడ్డుపుల్లలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏమైనా వీళ్ళందరికీ అర్థమైంది, ఈ స్కామ్ల ప్రభుత్వం వద్దు, మళ్ళా మాకు స్కీమ్ల ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ వచ్చినాక కొత్త స్కీమ్లు ఏమి రాలే, అన్ని స్కామ్లు ఏడో చూసినా. ప్రజలకైతే వచ్చింది ఏమీ లేదు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది. పిల్లలకు చదువులకు ఇచ్చే స్కాలర్షిప్ పైసలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యక ఇలా పిల్లల చదువులు ఆగం చేసింది. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని
ఒక్కటే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపిండ్రు, మొండి చేయి చూపిండ్రు. 2 లక్షలు కాదు కదా, 20,000 కూడా ఇవ్వలే. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది. ఒకటే ఏడాది ఇస్తామన్నారు, 2.5 ఏళ్ళు అయినా ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ పిల్లల్ని కూడా ఆగం చేసిండ్రు, చదువుకునే పిల్లల్ని ఆగం చేసిండ్రు, అవ్వ తాతలకు మోసం చేసిండ్రు, అక్క చెల్లెళ్లకు మోసం చేసిండ్రు. వాళ్ళు చెయ్యంది ఏమన్నా ఉన్నదా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ మన సిద్దిపేట ఇంత చక్కగా ఈరోజు మనం చేసుకున్నామంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో మన సిద్దిపేటను చక్కగా మనం అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోయినాం. అందరం మంచిగా కలిసి ముందుకు పోదాం. మళ్ళీ తప్పకుండా పూర్వ వైభవం వస్తుంది, సిద్దిపేటకు మంచి రోజులు వస్తాయి. మళ్ళీ మన ఆగిపోయిన పనులన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని అన్ని పనులను కూడా చేసుకుందామని చెప్పి మనవి చేస్తూ, మీకు ఏ కష్టం వచ్చినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, పండగ వచ్చినా బీఆర్ఎస్ ఉన్నది, కష్టం వచ్చినా బీఆర్ఎస్ ఉన్నది. దేనికైనా మేమే నిలబడ్డాం. బతుకమ్మ పండుగ వస్తే ఏర్పాట్లలో నిలబడ్డాం, దసరా పండుగ వస్తే నిలబడ్డాం, దేవి నవరాత్రి ఉత్సవాల్లో నిలబడ్డాం, రంజాన్ వస్తే నిలబడ్డాం, బక్రీద్ వస్తే నిలబడ్డాం, క్రిస్టమస్ పండుగ వస్తే నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు ఓట్లకు వస్తారు. ఇక ఓట్లు వచ్చినాయంటే వస్తారు, ఓట్లు అయిపోతే మాయమవుతారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఓట్లున్నా లేకున్నా, కష్టం వచ్చినా పండగైనా అన్నిట్లో ఉండేది బీఆర్ఎస్ పార్టీ. ఒక అక్క చెల్లెల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబంలాగా మీతో కలిసిమెలిసి మీ కాళ్ళల్లో చేతులలో మెదిలే పార్టీ, మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకత్వం ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. మన కప్పలకుంట కూడా మంచిగా చేపిస్తా ఉన్నా. కప్పలకుంటకు కూడా మనం 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించిన, తొందరలోనే కప్పలకుంటను కూడా మంచిగా లైట్లు వేసి వాకింగ్ చేసేటట్టు, మీరు పొద్దుగాల లేచిన వాకింగ్ చేయాలి. మీ అందరి ఆరోగ్యం బాగుండాలి. యోగా చేయండి, పొద్దున తప్పకుండా వాకింగ్ చేయండి. పొద్దున్న లేచి కప్పలకుంట కూడా మంచిగా చేసి అటు ఇటు వైరింగ్ పెట్టి, లైట్లు వేసి, గజీబో పెట్టి, కూసుంతందుకు కుర్చీలు వేసి, పిల్లలకు ఆడుకుంటందుకు కొన్ని బొమ్మలు కూడా పెట్టించి, ఆ కప్పలకుంటలో చెత్తంతా తీపిచ్చి దాన్ని కూడా మంచిగా చేయడానికి మనం 1 కోటి రూపాయలు పెట్టినాం. తొందరలోనే ఆ పనులు కూడా చేపిస్తా అని చెప్పి కూడా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. సో ఏది ఏమైనా ఈరోజు మన 29వ వార్డులో కంతుల రమేష్ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఆఫీస్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మీరందరూ కూడా ఎంతో ప్రేమతో, నేను లేటుగా వచ్చినా కూడా ఎంతో మర్యాదగా నవ్వు ముఖంతో మంగళహారతులతో స్వాగతం చెప్పిన నా అక్కా చెల్లెలకు, నా తమ్ముళ్లకు అందరికీ నమస్కారం. జై తెలంగాణ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.